ఓహో, సాధువు నీకన్నీ ఒడిదుడుకులే అన్నందుకు బాధపడుతున్నావా? మరంతేగా, ఆయన చెప్పింది నిజమేగా. చూడు మంజు, చిన్నప్పటి నుండి నువ్వెన్నో స్ట్రగుల్స్ని ఫేస్ చేశావు. ఇప్పుడు కానిస్టేబుల్గా చేస్తున్నావు. నీకు ప్రమోషన్ కూడా వచ్చిందిగా. ప్రమోషన్ వచ్చిందంటే ప్రాబ్లమ్స్ కూడా పెరిగినట్టే. సో సాధు చెప్పింది నిజమేగా. ఇదేంటి, ఇన్ని చెప్పినా మంజు ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారదేంటి? ఏమై ఉంటుంది? చూడు మంజు, నువ్విలా ఆలోచిస్తుంటే ఎలా తెలుస్తుంది? ఏదో ఒకటి మాట్లాడు. నేను బాధపడేది వాళ్ళ మాటలకి కాదు, మీ మాటలకి. ఏంటి, నా మాటలకా? నిన్ను నేనేమన్నాను? ట్రైనింగ్కి వెళ్ళమని చెప్పారు కదా. ఓహో, అదా? నెక్స్ట్ మండే కోర్టులో హియరింగ్ ఉందని తెలిసి కూడా నన్నెలా వెళ్ళమని చెప్పారు? అదా నీ బాధకు కారణం? అక్కడున్న సిచ్యువేషన్ అలాంటిది. అందుకే నిన్ను ట్రైనింగ్కి వెళ్ళమన్నాను. అంత మాత్రాన నువ్వు వెళ్ళిపోతావా ఏంటి? నువ్వు వెళ్ళవని నాకు తెలుసు. నన్ను వెళ్ళమనకుండా ఉండుంటే బాగుండేదేమో సత్య గారు. మంజు, చిన్న విషయానికి అంతలా ఫీల్ అయిందేంటి? అంతలా నేనేమన్నాను? వెళ్ళమన్నాను. ఒకవేళ తను వెళ్ళిపోతే కోర్టుకు హాజరు కానందుకు కోర్టులో విడాకులు మంజూరు చేస్తారు. తెలియకుండా పెద్ద మిస్టేక్ చేశానే, అందుకే మంజు ఫీల్ అయింది. సత్యా, వస్తున్నామా? పంతులు గారు, నేను చెప్పిన పనేం చేశారు? ముహూర్తమే కదమ్మా, చూశాను. సాధువు కూడా చెప్పారు కదా, అబ్బాయికి అమ్మాయికి విధే రాసిపెట్టుందని. మీరు అడిగారని ముహూర్తం చూడ్డానికి నేను వాళ్ళ జాతకాలు చూశానమ్మా. ఈ రోజు నుంచి కంటిన్యూగా 4-5 రోజులు దివ్యమైన ముహూర్తాలే ఉన్నాయమ్మా. మీరు ఏ రోజు కావాలంటే ఆ రోజే ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టేస్తాను. ఏంటి ఫస్ట్ నైటా? డైవర్స్ అయ్యి ఎన్ని రోజులైనా ఇంకా ఫస్ట్ నైట్ జరగలేదా? ఏం మాట్లాడుతున్నావు త్రిపుర? ఎవరి డైవర్సు? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? అలా అన్నానా? పెళ్ళే ఇన్ని రోజులు అనబోయి డైవర్స్ అన్నాను. నాకు చదువు రాదు కదా, స్పెల్లింగ్ మిస్టేక్లండి. ఎందుకన్న పొన్న అలా ఉన్నావు? పెళ్ళైపోయిన తర్వాత జరగాల్సిన ముచ్చట అందరికీ రాసిపెట్టి ఉండాలి కదా. ఎందుకు లేదమ్మా, భేషుగ్గా ఆ ముచ్చట వీళ్ళకి రాసిపెట్టుంది. నేనంటుంది వేరే వాళ్ళ గురించి పంతులు గారు. అవునవును, కొందరికి అలాగే జరుగుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే మణమ్మ గారు, ఈ మధుమాసంలో మీరు ఒక పని చేయండి. ఏంటి పంతులు గారు? ఒక దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. ఆ ముహూర్తానికి కొత్తగా పెళ్ళైన జంటతో గుళ్ళో ఉన్న గంటని చూపిస్తూ ఆ గంటని మోగించి నిష్టగా వినాయకుడి పూజ చేయిస్తే ఇక ఆ జంట మీద ఏ కళ్ళు పడవు. వాళ్ళ జీవితంలో ఏ అడ్డంకులు ఉండవు. అలాగే పంతులు గారు, నా కొడుకు కోడలతో మీరు చెప్పినట్టే చేయిస్తాను. ఆ కార్యక్రమం అయిన తర్వాతే మొదటి రాత్రి ముహూర్తం పెడతాను. మంచిదండి, ఉంటానమ్మా. ఏంటన్నపూర్ణ, ఇంకా ఏం విందామని? వెళ్దామా? ఏంటత్తయ్యా, మంజు వాళ్ళ అమ్మగారిని చూస్తుంటే ఒక్కొక్కసారి హ్యాపీగా, ఒక్కొక్కసారి ముభావంగా ఉంటారు. ఏం లేదులేమ్మా, వాళ్ళ కూతురికి పెళ్ళయిన దగ్గర నుంచి ఏ అచ్చటా ముచ్చటా లేకుండా ఇంట్లోనే ఉంటుంది కదా.
వేరే వాళ్ళకి అలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే చూస్తున్న తల్లికి ఖచ్చితంగా బాధగానే ఉంటుంది. కరెక్టే అత్తయ్య, మీరు సమయానికి గుర్తు చేశారు. అసలు మంజు సిస్టర్ హస్బెండ్ ఎవరో ఎక్కడుంటారో తెలుసుకుని సిస్టర్ని కూడా హ్యాపీగా ఉండేలా చేస్తే అప్పుడు మంజు సిస్టర్ వాళ్ళ అమ్మ అన్నపూర్ణ గారు కూడా హ్యాపీయే కదత్తయ్య. ఇప్పుడు ఆ తలనొప్పులు మనకెందుకమ్మా? అదేంటత్తయ్య అలా అంటారు? మంజు సిస్టర్ నన్ను చాలాసార్లు కాపాడింది. మన కోసం ఇంటి ముందు కాపలా కాస్తుంది. అలాంటిది తన కోసం మనం చేయడంలో తప్పేంటి?